శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. దసరా నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారి యొక్క అలంకారాన్ని మనము ఆలయానికి వెళ్ళి చూస్తూ ఉంటాము. అలాగే మనము ఇంట్లో కూడా పూజ చేసుకునేటటువంటి ఆ పూజా విధానంలో ఆ అమ్మవారి యొక్క నామాలని, ఆ రోజు ఏమి అవతారం ఉందో ఆ అవతారం యొక్క విశిష్టతని చెప్పుకుంటాము, ఆ అవతారం యొక్క నామాలని కూడా చెప్పుకుంటాము. చెప్పుకొని పూజ చేసుకుంటూ ఉంటాం. ఆ స్తోత్ర పారాయణలు, ఆ పూజా విధానం అంతా ఆ రోజు ఆచరిస్తూ ఉంటాము. అయితే ఈ 9 రోజులు కూడా మనం 9 రకాలుగా పూజిస్తూ ఉంటాము. ఒకరోజు సువాసిని పూజ చేస్తాము, ఒకరోజు బాల పూజ చేస్తాము, ఒకరోజు కుమారి పూజ చేస్తాము, ఒకరోజు సుమంగళి పూజ అని చేస్తాం. ఇలా రకరకాల పేర్లతో ఒక్కొక్క వయసు వాళ్ళని ఒక్కో విధంగా పూజించుకుంటూ ఉంటాము. ఇది ఖచ్చితంగా ఈ పూజ చెయ్యాలా? ఆ బాల, కుమారి, శిశు, అలాగే సుమంగళి, వివాహ అయిన తరువాత ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం పాటించాలా అనేటటువంటి అనుమానం చాలా మందికి వస్తుంది. ఖచ్చితంగా పాటించాలని ఏమీ లేదండి. మీకు అవకాశం ఉన్నంత వరకు ఎవరినైనా పిలిచి ఆ వయసుకి తగిన వారిని పూజించుకోండి. లేదా ఏదైనా బహుమానాలు ఇచ్చి పంపించండి, చక్కగా బొట్టు పెట్టి కానుకలు ఇచ్చి పంపించండి. ఎవరు కుదరకపోతే అమ్మవారి స్వరూపంగా భావించుకొని ఎవరన్నా ఒక ముత్తైదుకైనా కాస్త పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, గాజులు ఇలాంటివి ఇచ్చేసేయండి. పూజ చేసుకోవడము, అమ్మవారికి స్తోత్ర పారాయణాలు చెయ్యడము చాలా చాలా ప్రధానము తప్ప ప్రతిరోజు ఒక విధంగానే వీరిని పూజించాలి, ఎవరినో పిలుచుకొని వచ్చి వారికి పూజించాలి, వాళ్ళ కానుకలు ఇవ్వాలి, ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు. మనకి ఏది కుదిరితే అది చెయ్యాలి అని చెప్పి శాస్త్రం చెప్తోంది తప్ప బలానా పని మనకి కుదరలేకపోయింది కదా అని బాధపడకూడదు, అది శాస్త్రం చెప్పలేదు. అలాగే ఇలాగే ఖచ్చితంగా చెయ్యండి అని కూడా శాస్త్రం చెప్పల. మనము చేసుకునేటటువంటి పూజ మనకి సంతృప్తికరంగా ఉండాలి. అలాగే ఒక్క ముత్తైదువుకి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చినా కూడా అమ్మవారి స్వరూపంగా మనం భావించుకొని ఆ పని చేసినా కూడా మనకి సంతృప్తిగానే ఉంటుంది. 10 మందికి ఇవ్వలేకపోయామే అనేటటువంటి బాధ కూడా పడద్దు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. కాబట్టి ప్రతిరోజు ఒక్కొక్కళ్ళని పిలుచుకొని వారికి పూజ చేసుకోవాలి అనేటటువంటి పద్ధతి ఎక్కడా లేదు. మనకి ఏది కుదిరితే అది చేసుకోవచ్చు. శుభం.